జూలు మెయిన్ పోస్ట్ మార్టం చెప్పిన వాళ్ళు చాలా భయంతో చెప్పారు. ఓకే, చాలా భయంతో. సార్ 95లో మీ శాంతి సభలు ఇదే రాజమండ్రిలో అటెండ్ అయ్యాను గనుక చెప్తున్నాను సార్, ఇప్పుడు వరకు జరిగిన పోస్ట్ మార్టంలో మాత్రం ఇది హత్య, నా పేరు తీసుకోకండి. అది కాదమ్మా, సారీ, మరలా నేను అది ఇండైరెక్ట్గా రిలీజ్ చేయకూడదు. అవసరమైతే దేవుడి కొరకు ప్రాణం పెట్టాలి, సత్యం కొరకు. నేను మీతో ఉన్నాను, నేను పిలిస్తే మీరు రావాలి. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంకా డీటెయిల్స్ ఇస్తారు. పాల్ గారు, ఇది హత్యే, మీరు వస్తేనే న్యాయం జరుగుతుంది. అంటే ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ ఫేస్ టు ఫేస్ నన్ను కలిసి ఇది హత్య. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎంతో మంది ఉన్నారు, అందులో ఎవరి పేరో నేను చెప్పను. ఓకే, 3 ఫ్యామిలీ మెంబర్కి ఎలాంటి టెన్షన్ వచ్చాయో నలుగురు ఇంట్లో ఉంటూ ఒకరు నాతో మాట్లాడి డైరెక్ట్గా చెప్పారు. ఏమని తెలుసుకోవచ్చా? నన్ను నోరు మీయమన్నారండి, మాట్లాడొద్దు అన్నారండి. ఎందుకని? ఇది చాలా మాట్లాడితే అంటే నువ్వు ఉండవు అన్నంత లెవెల్ మాట్లాడారు. అసలు ఆయన గురించి నేను మాట్లాడకూడదు కూడా. కానీ ఎందుకు అంత భయం? అంటే పాస్టర్ అరే, ఎక్స్ ఎంపీ హర్ష్ కుమార్ కొన్ని వేల మంది ఫాలోవర్ ఉన్న వ్యక్తి 2 సార్లు లక్షల మందితో ఎంపీ అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో. ఆయన క్యాండిల్ లైట్ వెలిగెత్తుకను 100 మందితో వచ్చాడు అంతే. అసలు 1000 మంది రాకపోను, 100, 2000, 3000 వాళ్ళ కొడుకు నాతో చెప్పాడు నిన్న 100 to 500 వచ్చారని. ఏం క్యాండిల్ లైట్ వెలిగించుకుంటే తప్పేడు చెప్పండి? నేను మాట అడుగుతున్నా. నిన్న 5-10 వేల మంది నేను మాట్లాడిన మీటింగ్కి వచ్చినప్పుడు తెలంగాణ పోలీసులు చిన్న ఇబ్బంది లేకుండా 1 hour ర్యాలీ, 1 hour మీటింగ్ జరిగింది. ప్రాబ్లం లేదే. నేనేమైనా రెచ్చగొట్టి మాట్లాడానా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ శాంతిని ప్రకటిస్తాను. అలాంటిది అదే అంటున్నారు. తిరుపతి 4 లక్షల కోట్ల ఆస్తి. టీడీపీ నడుపుకూడదు, వైసీపీ నడుపుకూడదు. చర్చిలు పాస్టర్స్ ఎలా నడుపుకుంటారో, మొలానాస్ మాస్క్స్ ఎలా నడుపుకుంటారో, శ్రీ రవిశంకర్ లాంటి వాళ్ళు లేదా ఈ చాలామంది ఉన్నారు నన్ను తెలిసిన వాళ్ళు, ఎంతోమంది ఉన్నారు. ఒక కమిటీ వేసి తిరుపతి ఆస్తి అంతా ఈ పూజారులతో నడిపించవచ్చు కదా. ఈ రాజకీయ నాయకుడు T5 నాయుడు ఎవరు? టీటీడీ చైర్మన్ చంద్రబాబు నాయుడు, ఆయన బెస్ట్ ఫ్రెండ్స్. కాదు, ఐఎమ్ రేజింగ్ రైట్ క్వశ్చన్స్. ఒక టీటీడీ చైర్మన్ ఎవరు ఉండాలి? నాన్ పొలిటికల్ అయి ఉండాలి. ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై డిసైపుల్. 20-30 టైమ్స్ మా ఆఫీస్కి నాతో డిన్నర్లకు వచ్చారు. మొన్న 2-3 వీక్స్ బ్యాక్ కాల్ చేశారు. కానీ ఆ పొలిటికల్ పొజిషను పొలిటికల్ ఇవ్వకూడదు, స్పిరిచువల్ వాళ్ళకి ఇవ్వాలా. టీటీడీ చైర్మన్ ఒక హిందూ గురువుకి ఇవ్వండి. ఓకే ఓకే. ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే రాజకీయం చేస్తాడు. దాన్ని 1000 కోట్ల ఆస్తి, లక్షల కోట్ల ఆస్తి మీరు నచ్చినోడికి ఇవ్వండి. నాకు పేర్లు ఏం తెలియదు. నాకు తెలిసిన ఆయన పెద్ద ఆయన చనిపోయారు, జగద్గురు స్వామి శంకరాచార్య. 100 కోట్ల హైందువులకి పెద్ద ఆయన, 4 పీఠాల్లో 2 పీఠాల అధిపతి. 2005 నుంచి రెగ్యులర్గా నా బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వస్తారు. Z+ సెక్యూరిటీ ఆయనకి. చారిటీ సిటీకి వచ్చారు, అనేక ప్లేస్కి వచ్చారు. ఆయన లేరు, ఆయన ఉంటే ఇమ్మందు. 2022 నవంబర్లో ఆయన చనిపోయారు. చౌహాన్ చీఫ్ మినిస్టర్ కాల్ చేసి ఆయనకి స్టేట్ ఫ్యూనరల్ ఇప్పించారు. అరే ఆయన కాంగ్రెస్ సపోర్టర్, అంతకన్నా పెద్దోళ్ళు హిందుత్వాలో లేరు, ఆయనకి మీరు వెళ్ళండి హెలికాప్టర్లో స్టేట్ ఫ్యూనరల్ ఇవ్వండి, నేను రాలేకపోతున్నాను. ఎందుకు? ఆయన ఒక పోప్ ఆఫ్ 100 crore హిందూస్. గౌరవం ఇవ్వద్దా? దలైలామాకి గౌరవం ఇవ్వద్దా? బుద్ధిస్ట్ లీడర్కి. కిరణ్ రిజిజు ఎవరు? నా డిసైపుల్. లా మినిస్టర్ పోస్ట్ ఇప్పించడంలో నా పాత్ర ఉంది. మోదీకి నెంబర్ 3 ఆఫ్టర్ అమిత్ షా, నెంబర్ 2, నెంబర్ 4 అనాలా? కానీ మత సామరస్యం ప్రపంచం అంతా నాతో తిరిగాడు ఒక బుద్ధిస్ట్. మీ మాటల్లో మత సామరస్యం అంత వెల్లువిరుస్తున్న సందర్భంలో, ప్రవీణ్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో కాస్త మతాలను అటాచ్ చేస్తున్నారు. ఏదో ఒక మతానికో లేకపోతే ఒక వర్గానికో సంబంధించి వీళ్ళు హత్య చేయించారంటున్నారు. మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియంది? నిజంగా ఇది ఒక వర్గానికి చూపించారా లేకపోతే ఒక వ్యక్తిగా చూడాలా? ఒకవేళ మీ వ్యక్తిగానే చూడాలండి. ఈ హ్యాపెన్స్ టు బి ఎ CEO, పెద్ద కంపెనీకి CEO. అమెరికాలో ఆయన కంపెనీ ఉంది, ఇండియాలో 3 కంపెనీలు ఉన్నాయి. ఐటీ కంపెనీకి CEO ఆయన. తప్ప ఒక CEO తాగాలంటే తప్పేటండి, తాగడంలో తప్పుందా?
నేను తాగను. వైన్ కొండలో తప్పుందా? భారతదేశంలో తాగే హక్కు ఉంది. పోప్ జాన్ పాల్ వైన్ తాగుతాడండి, నా ముందు తాగరు. వైన్ అంటే ద్రాక్షారసం, ఆ ద్రాక్షారసాన్ని కొందరు వైన్గా మార్చుతారు, ఇంకోరిది. అతీతం ఏం చేసినా తప్పు. ఇప్పుడు ఈ పనికిమాల మందులన్నీ అమ్ముతున్నారు, ఈ 60 రూపాయలది 150 రూపాయలకి ఈ రాజకీయ నాయకులు, ఒకడు 36,000 కోట్లు, ఈ 40. అవి తప్పు, మోసం చేయడం తప్పు, డేంజరస్ డ్రింకింగ్ ఇస్ తప్పు. ఏదో ఆయన వైన్ కొనుక్కున్నాడు, వైన్ తాపాడు, ద్రాక్షారసం కొనుక్కున్నాడు, ఆయన ఒక తాబోతుగా చిత్రీకరించి మీరు ఏం చేయాలని ఇంకా మీరు రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నా మాటలు మీరు వింటే ఇప్పుడైనా మీరు చరిత్ర హీరో. ఈరోజు మీ బర్త్డే అట, ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అండి చంద్రబాబు నాయుడు గారు. గాడ్ బ్లెస్ యూ, గివ్ యూ మెనీ మోర్ హెల్తీ హ్యాపీ ఇయర్స్. బట్ కండిషన్, కమ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. ఎందుకు 75 సంవత్సరాలు మీకు పాలిటిక్స్ అవసరమా? నెత్తి నోరు కొట్టుకోవడం అవసరమా? ఇంత చెడ్డ పేరు మీకు అవసరమా? ఒక్క ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఎస్పీతో 45 నిమిషాలు మాట్లాడారు. నేను వండర్ అవుతున్నాను, ఏం మాట్లాడారు? ఎందుకు అంటే మీ మీద కూడా ఒత్తిడి వచ్చి మీరు మాట్లాడారా, లేదా న్యాయం చేయమని మీరు మాట్లాడారా? మన న్యాయం అయితే జరగలేదే. కనీసం ఇన్వెస్టిగేషన్లో ఇది హత్య అని యాంగిల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఈ 100 మంది లీడర్స్ ప్రూఫ్స్ ఉన్న వాళ్ళందరినీ పిలాలి కదా, మీరు పోలీసులు పంపాలి కదా. ఇది రిలేటెడ్ టు 200 కంట్రీస్ కదా. డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెసిడెంట్గా మాట్లాడాడు అంటే అర్థమేంటి? ఒక ప్రైమ్ మినిస్టర్ మోదీతో ఈ విషయం డిస్కషన్ జరిగిందంటే అర్థమేంటి? కేపాల్ అంటాడు. నేను వచ్చినంత వరకు కనీసం పోస్ట్ మార్టం అయినా చేశారు మీరు? 24 గంటలు కాదు, 36 గంటలు మీరు పోస్ట్ మార్టం అయినా చేశారా? ఏం దాచుకుంటున్నారు? పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? డెడ్ బాడీ చూసిన నిమిషాల్లో ఎఫ్ఐఆర్ చేయాలి సస్పీషియస్ అని. మా అన్నయ్యని చంపించేటప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ చేశారే, 2-3 రోజులు ఆగలేదే. అదే అంటే ఈ ప్రశ్నలకి మీరు ఎందుకు ఒక వీడియో రిలీజ్ చేయండి ఉంటే, మీ దగ్గర ఏమున్నాయో మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇది హత్య యాక్సిడెంటా మీకు తెలుసు, దేవుడికి తెలుసు. చేసిన వాళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు. మోటో ఏంటి అంటే మీరు హత్య అంటున్నారు కాబట్టి మోటో ఆయన నోరు మూయించడమే. ఆయన అలాంటి డిబేట్ నాకంటే ఒక 1000 రెట్లు బెటర్ అనలేమో. నాకు ఆయనకున్న నాలెడ్జ్ లేదు. హిందూ శాస్త్రాల్లో నాలెడ్జ్, ఇస్లాం నాలెడ్జ్, బిబ్లికల్ నాలెడ్జ్. నేను ప్రపంచ శాంతి దూతగా బిజీగా ఉన్నాను. 44 ఇయర్స్, 2200 మీటింగ్స్, 155 కంట్రీస్. ఎక్కడ యుద్ధం అయితే అక్కడే, ఎక్కడ ఎర్త్క్వేక్ అయితే అక్కడే, ఎక్కడ ప్రజలు. అది గుజరాత్ ఎర్త్క్వేక్ 25 ఇయర్స్ బ్యాక్, పాకిస్తానీ ఎర్త్క్వేక్ 2005 ముషారఫ్తో ఎర్త్క్వేక్ ఫండింగ్ ఇవ్వడమా, ఇరాన్ బాంబ్ ఎర్త్క్వేక్ 2004. ఎప్పుడు నేను ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ. అంతవరకు ఎందుకు మన ఇండియాలో ఒక మంచి కామారెడ్డి రైతులకి కోట్లు బిజీ పోతుంటే నేను న్యాయం చేశాను, కోర్టుకెళ్ళి భూములన్నీ కాపాడాను. దేశంలో 65% రైతులు హంగర్ స్ట్రైక్ చేస్తుంటే మోదీ పట్టించుకోకపోతే నేను వెళ్ళి ఆ రాకెట్ టికెట్ వీళ్ళందరినీ కలిసి లక్షల మంది, అక్కడ దాదాపు ఒక 5 లక్షలు ఉంటారు. నేనున్న హోటల్కి శివాజీ అని ఒక యాక్టర్ ఉంటాడు, ఆయన ఉంటుండగే అక్కడ ఫార్మర్ మినిస్టర్ పురుషోత్తం రూపాల హోటల్కి వచ్చి, ఏంటి మీ సమస్యలు అంటే, ఈ 3 బిల్లులు పార్లమెంట్లో నుంచి తీసుకోండి లేదా నేను ధర్నా చేస్తాను అన్నాను. 3 బిల్లులు తీసుకున్నారు. సో నేను రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేస్తుంటే అమ్మకాన్ని ఆపాను. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే లక్షల కోట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయని